డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం భూ వివాదంలో చిక్కుకుంది. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. లావాదేవీలపై సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిఐడి నివేదికను సిద్ధం చేసింది. ఏపీ డీజీపీకి సిఐడి అధికారులు నివేదికను అందించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 అధికారులపై కలెక్టర్ వేటు వేశారు. జోగి రమేష్ కుమారుడు బాబాయ్పై సిఐడి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం భూ వివాదంలో చిక్కుకుంది. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. లావాదేవీలపై సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిఐడి నివేదికను కూడా సిద్ధం చేసింది. ఏపీ డీజీపీకి సిఐడి అధికారులు నివేదికను అందించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 అధికారులపై కలెక్టర్ వేటు వేశారు. జోగి రమేష్ కుమారుడు బాబాయ్పై సిఐడి కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. చందు, థ్యాంక్ యూ చందు. చూసుకుంటే కనుక మన ప్రైమ్ అండ్ ఎక్స్క్లూజివ్ కథనాలతో చూసుకుంటే కనుక ఇక జోగి రమేష్ భూదాల్లో వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కనుక మనకి ప్రైమ్ అండ్ ఏదైతే ఈ వరుస కథనాలతో చూసుకుంటే కనుక అధికారులు కూడా చలనం వచ్చింది అనేది చెప్పుకోవచ్చు. అయితే కనుక 2018 అమ్మాపురం గ్రామంలో 80 సర్వే నంబర్ లో సిఐడి అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి సిఐడి కోర్టు అటాచ్ చేయడం జరిగింది. అయితే కనుక ఈ భూమిని అయితే కనుక జోగి రమేష్ చూసుకుంటే కనుక 88 సర్వే నంబర్ వేసి దాని సవరణ కావాలని రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి సవరణ చేస్తారు. అయితే దీని మీద కూడా రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో కూడా జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నదో ఆ కలెక్టర్ కూడా 3 మీద సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే గ్రామ సర్వేలు, అలాగే మండల సర్వేలు, డిప్యూటీ తహసీల్దార్ మీద 3 మీద కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఇదే భూమిని చుట్టూ భారీగడ కొట్టి 2160 గజాల చుట్టూ భారీగడ కొట్టి భవానీపురం చెందిన వ్యక్తికి 3.5 కోట్లకి అమ్మేయడం కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే దీని అంతటి మీద కూడా 2023 మార్చి 3వ తారీఖున దీని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఉన్నారో అగ్రిగోల్డ్ సంబంధించిన అవ్వ వెంకటరామారావు వాళ్ళ కుటుంబ సభ్యులు టూటర్ పొజిషన్లో ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా ఈ ఎంక్వైరీ జరిగింది. చూసుకుంటే కనుక దాదాపు సిఐడి అంటే పేరు పెట్టిన జోగి రమేష్ బంధువుల పేరు ఉంటారు. జోగి వెంకటేశ్వరరావు అదేవిధంగా చూసుకుంటారు కొడుకు జోగి రాజీవ్ పేరు కదా 240 గజాలు రిజిస్టర్ చేసి అమ్మ కూడా జరిగింది. అయితే ఈ లావాదేవీలు అన్ని కూడా బ్యాంక్ నుంచి జరిగింది. లేదంటే భయాన్ని క్యాష్ జరిగిందా ఏంటనే కోణంలో కూడా సిఐడి అధికారులు దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కానీ మొత్తం నివేదిక మొత్తం అంటాను ఏదైతే లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి 2023 నుంచి విషయం ఎలా జరిగింది 88 సర్వే నంబర్ వేసి సవరణ చేసి 57 సవరణ చేసి చేసిన తర్వాత కూడా చూసుకుంటే సిఐడి అధికారులు ఈ రోజు డీజీపీ ఆఫీస్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. చంద్రు. రైట్ మధు, థ్యాంక్ యూ.